పట్టుకుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ ప్రభుపేట వందనాలు. ఈరోజు ఒక మంచి దైవజనుని యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారి రక్షణ సాక్ష్యాన్ని మనం విందాం. ప్రవీణ్ పగడాల గారు మరి కడప ప్రాంతానికి చెందిన వ్యక్తి. వారి యొక్క కుటుంబ నేపథ్యం మనం ఆలోచించినట్లయితే మరి వారు రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. అలాగే వారి యొక్క తల్లిగారు అయితే రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో, మరి తండ్రి గారు అయితే మరి దేవుని ఎరగిన వ్యక్తిగా ఉన్నారు. మరి వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, వారి సేవా ప్రయాణం, వారు ఎలా రక్షించబడ్డారు, వారు ఎలాంటి శ్రమలు దేవుని కొరకు వారు పడ్డారు అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో పుట్టిన ఈ ప్రవీణ్ పగడాల గారు అందరూ ఎలా జీవిస్తున్నారో వారు కూడా యవ్వన కాలంలో మరి వారికి నచ్చినట్లుగా వారి హృదయ ఆలోచనలను బట్టి వారు జీవిస్తూ ఉండేవారు. మరి యవనస్తులతో మరి ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. అలాంటి ఆలోచనలతోటి ఒక రౌడీలాగా, అంటే ఒక అలాంటి కోణంలో మరి ప్రవీణ్ పగడాల గారు వెళ్ళడం జరిగింది. కొన్ని సందర్భాల విషయాల్లో మరి వారిని ఒకరిని కొట్టడం, అది ఇంచుమించు పోలీస్ కేసుల దాకా వెళ్ళడం, తర్వాత అది మరలా వారికి తెలిసిన మరి వారి ద్వారా ఆ యొక్క కేసుని లేకుండా సెటిల్మెంట్ చేయడం. ఇలాగా ప్రవీణ్ పగడాల గారు మరి యవ్వన కాలంలో అందరూ జీవించుతున్నట్లుగానే వారు జీవించారు. మరి అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులను బట్టి వారు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో వారు మరి యవనస్తులతో కలిసి ఒక ఇష్టం లేకపోయినా యూత్ మీటింగ్కి వారు వెళ్ళడం, అక్కడ వారు ప్రభువును తెలుసుకోవడం అనేది అక్కడ జరిగింది. అలాగా ప్రభువును వారు తెలుసుకోవడమే కాదు, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఓటములు, ఎన్నో అపజయాలు, ఎన్నో ఒడిదుడుకులు వారు అనుభవిస్తూ ఉండేవారు. ఒంటరి జీవితం. ఎప్పుడైతే పాపం ఒక వ్యక్తిలో ఎలుబడి చేస్తుందో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటాడు. అలాంటి ఒంటరి అనుభవాల్లో తను ఉన్నప్పుడు ఇక జీవితం ఎందుకు అన్న సమయాల్లో ప్రతి విషయంలో నేను ఓడిపోతున్నానే అని అనుకుంటున్న సందర్భాల్లో దేవుని వాక్యం ద్వారా ప్రభు వారిని దర్శించారు. నీవు లోకానికి వెలుగై ఉన్నావు, నేను లోకానికి వెలుగై ఉన్నట్లే నువ్వు కూడా వెలుగై ఉన్నావు అనే మాట తన హృదయాన్ని తాకింది. నేను ఎలాగ లోకానికి వెలుగుగా ఉండగలుగుతాను? నేను నా జీవితంలో ఎన్నో ఓటములు గుండా నేను వెళ్తున్నాను, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను, నేను ఎలాగా ఈ లోకానికి ఉపయోగపడగలను అనే ఒక ప్రశ్న తన జీవితంలో వచ్చినప్పటికీ దేవుని వాక్యం ద్వారా ప్రభు సంధించడం ద్వారా వారు ప్రభులోకి రావడం, మరి ప్రభునందు విశ్వాసం ఉంచడం, మరి వారు రక్షించబడడం అనేది జరిగింది. వారి యవనకాల జీవితాలు ఉత్తర భారతదేశానికి మరి వారు సేవా పరిచర్లకు వెళ్ళడం చాలా ఉన్నతమైన విషయం. మరి ఎంతో విశాల దర్శనంతో వారు అక్కడికి వెళ్ళడం, మరి వారికి హిందీ భాష రాకపోయినా మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే ఆశ, వారి ప్రయత్నాలు, అక్కడికి వెళ్ళిపోయి మరి భాష రాదు ప్రభు నన్ను ఏం చేయమంటావని ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఎక్కడా నేర్చుకోకుండానే ఒక నెలలో దేవుని యొక్క అభిషేకం ద్వారా అతనికి హిందీ భాష రావడం, మరి ఎంతోమందిని ప్రభు దగ్గరికి నడిపించడం, వారు పనిచేస్తున్న యొక్క ఎక్కడ వారు పనిచేస్తుంటే అక్కడే వారి జీవితాన్ని ఒక సాక్ష్యంగా వారు తెలియచేయడం, వారు అందరితో కలిసిమెలిసి ఉండడం, వారు ఇలాగ అనేకమైన పర్యాయాలు మరి ఆయా ప్రాంతాల్లో కలిసి వాటిని ప్రకటించడం. ఆయన ఉద్యోగం చేస్తూ కొంతకాలం ఉద్యోగం చేస్తూ దేవుని సేవను చేశారు. తర్వాత వ్యాపారంలో కొనసాగుతూ కూడా మరి వారు సేవను కొనసాగించడం అనేది జరిగింది. మనందరం నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దైవజనులు మరి ప్రవీణ్ పగడాల వారి విషయంలో ఎవరి మీద నేను ఆధారపడకూడదు, నాకున్న ధనంతో నేను ప్రభు పరిచర్య చేయాలి, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని
వారు సంపాదించిన సంపాదన అదేదో గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళాలని కాదు, కానీ ప్రభు సేవలో వారు ఖర్చు పెడుతూ ఉండేవారు. అనేక మంది లేని వారికి మరి చదువు చెప్పించడాలు, అలాంటి కార్యక్రమాలు, కొన్ని మరి సువార్త అందని ప్రాంతాల్లో మరి దేవుని మందిరాలు కట్టడం, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సేవలు వారు ప్రభు కొరకు వారు చేయడం జరిగింది. ఎక్కడ ఏమాత్రం మరి తన గురించి చెప్పుకోకుండా, పబ్లిసిటీ లేకుండా నిస్వార్థమైన పరిచర్య ప్రవీణ్ పగడాల గారు ప్రభు వారి ద్వారా జరిగించుకున్నారు. అలాగే అక్కడే వారు చేస్తున్న సేవకుల యొక్క కుమార్తెను వారు పెళ్లి చేసుకోవడం జరిగింది. వారికి 2 బిడ్డలు జన్మించడం జరిగింది, 2 ఆడబిడ్డలు. అంతేకాదు దేవుని మహాకృప మనం ఆలోచించినట్లయితే చాలామంది ఆడబిడ్డలు పుట్టడం భారం అనుకుంటున్న ఈ లోకంలో వారి 2 ఆడబిడ్డలను కలిగి ఉండడమే కాదు, వారు అనేక మంది, ఇంకా మనం చూసినట్లయితే 10 మంది బిడ్డల వరకు వారు దత్తత తీసుకుని పెంచడం, వారికి వివాహాలు చేయడం, ఎంత మరి క్రైస్తవ జీవితంలో మనకి ఆదర్శంగా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇంకా అనేకమైన విషయాలు వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. మీరు ఎలాగ మారారు అని ఒక ఇంటర్వ్యూలో వారిని అడిగినప్పుడు, నేను సహజంగానే నా మనస్తత్వం ఒక కఠినమయంగా, ఒక రౌడీ ఎలా ఉంటాడో అంత కఠినంగా నేను ఉండేవాడిని. కానీ యేసుక్రీస్తు వారి వాక్యము నేను చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారి జీవితము నన్ను ప్రభావితం చేసింది. ఆయనలో ఉన్న తగ్గింపు నన్ను ఆకర్షించింది. అందుకే నేను ఈరోజు ఆ తగ్గింపు జీవితం ఆయన నుండి నేను నేర్చుకున్నాను. యేసుక్రీస్తే నాకు మాదిరని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అతను అనేకమైన మోటివేషన్ స్పీచ్లు వారు ఇవ్వడం జరుగుతుంది. అనేకమైన డిబేట్లలో మరి వారు అన్ని మతాలకు సంబంధించి, ఏదో ఒక మతానికి కాదు, అన్ని మతాల్లో అనేక కోణాల్లో నుండి ప్రభువుల కొరకు సాక్షిగా అతను నిలబడడం జరుగుతుంది. అలాగే అనేకమైన సభల్లో వారు దేవుని వాక్యాన్ని ఒక మంచి సువార్థికుడిగా మరి వారు సేవ చేశారు. అంతేకాదు అనేక మంది క్రైస్తవ లోకానికి ఎన్నో మరి డౌట్లు ఉంటూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అనేకమైన డౌట్లు వారు అతి సులువుగా మరి వారు విశదీకరించడం అనేది జరిగింది. వారి జీవిత అనుభవాలు 2 మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. వారు చేస్తున్న సేవలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నమ్మక ద్రోహాలు, అలాంటి మధ్య కూడా ధైర్యంగా దేవుడే నన్ను నడిపిస్తాడు అనే నిరీక్షణతోటి, ప్రభు ఏదైనా చేయగలుగుతాడు అనే విశ్వాసంతోటి, ఎన్నో నమ్మక ద్రోహాలు, నమ్మించి మోసం చేసే పరిస్థితుల మధ్య కూడా ప్రవీణ్ పగడాల గారు మరి గొప్ప పరిచర్య ప్రభు కొరకు నిరీక్షణతో, అవమానాలు, ఎంతోమంది మత్తున్మాదుల నుంచి మరి ఎన్నో భయంకరమైన మరి బెదిరింపులు, చంపేస్తామని వచ్చినా కానీ అన్నిటి మధ్యన క్రీస్తుకు సాక్షిగా మరి వారు జీవించడం జరిగింది. వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, ఏ సపోర్టు లేకుండా దేవుడే తన సపోర్టుగా పరిచర్య చేసిన గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. మరి అలాంటి వ్యక్తిని మనము కోల్పోవడం చాలా బాధాకరం. మరి వారి గురించి కొన్ని విషయాలైనా ఈ క్రైస్తవ లోకానికి తెలియాలి అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వారు ఏ విధంగా కష్టపడ్డారు, సేవలో ఏ విధంగా కష్టపడ్డారని ఇంకొక 2 మాటలు. వారు ఆ యొక్క బిజీ షెడ్యూల్లో మరి థియాలజీ చేయడానికి అవకాశం లేక ఇంటికాడే ఉండి వారు కష్టపడి పనిచేయడం అనేది మరి మనం చూడగలుగుతున్నాం. వారు రాత్రులు అవి చదవడం, మరి ఇంటికాడ ఉండి కొన్ని పుస్తకాలు తెప్పించుకొని చదవడం, నైపుణ్యాన్ని, బైబిల్ నైపుణ్యమే కాదు అనేకమైన విషయాలు అతడు మరి చర్చించడం, నేర్చుకోవడం ఈరోజు క్రైస్తవ లోకానికి ఎంతో ఆదర్శంగా వారు ఉన్నారని ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి ఎంత విధాలుగా వారు క్రైస్తవ లోకానికి సేవ చేస్తూ, క్రీస్తు చూపించిన మాదిరిని చూపిస్తూ ఈ లోకానికి ఆదర్శంగా నిలిచారు. మరి ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్నప్పుడు ఈ సహోదరులారా, మన జీవితం కూడా ఎప్పుడొకప్పుడు మనం చనిపోతాం. కానీ ప్రవీణ్ పగడాల గారు, నేను మంచి పోరాటం పోరాడితేనే, నా విశ్వాసం కడముట్టించుకుంటేనే ఇక ముందు నాకు నీతి కిరీటం దాచబడి ఉందని మంచి సాక్ష్యం చెప్పడానికి వారు మనకు మాదిరిగా ముందు ఉన్నారు. కాబట్టి మనము కూడా మన విశ్వాస జీవితంలో ఒక మంచి పోరాటం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ దైవజనుల కుటుంబానికి శాంతి, అలాగే ఆదరణ, నెమ్మది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
దేవుడు మరి సాక్ష్యం చూస్తున్న మీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్.